హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఈ రోజు పార్టిసిపెంట్ అఖిల్ గారు నేను రెడీగా ఉన్నామండి షోని స్టార్ట్ చేసేయడానికి. అంతకంటే ముందు మీరు కూడా ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మా వ్యూవర్స్ అందరితోటి షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ ని మాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ షోని స్టార్ట్ చేసేద్దామా? హలో అఖిల్ గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రారంటోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు అఖిల్ గారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. హర్మన్లో వర్క్ చేస్తున్నాను, హర్మన్ ఇంటర్నేషనల్. ఇప్పుడు మనకి ఫోన్లో యాప్స్ ఎలా ఉంటాయో కార్లో కూడా ఇప్పుడు యాప్స్ వస్తున్నాయి. సో టెక్నాలజీ చాలా పెరిగిపోతుంది. సో ఆ యాప్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను నేను. స్లోగా సెక్యూరిటీ సైడ్ కూడా వచ్చాను, సైబర్ సెక్యూరిటీ సైడ్. ఇప్పుడు మన ఫోన్స్ ఎలా హ్యాక్ అవుతున్నాయో కార్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో బేసికలీ ఆటోమొబైల్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట అందులో. సూపర్ అండి. సో అంటే చదువుకున్నది ఏంటి మరి? నేను బీటెక్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కాకపోతే మాకు ఓవరాల్ గా సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఐడియా ఉంటుంది. సో దాన్ని ఆ నాలెడ్జ్ తో మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అంటే మనం కార్లో వెళ్తుంటే ఈ ప్రోడక్ట్ నేను చేసింది అని మా ఫ్రెండ్స్కి చూపించుకోవచ్చు, ఈ అప్లికేషన్ నేను చేశాను అని చెప్పి అదొక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి అలాంటివి? హ్యుండై వెన్యూలో నేను అప్లికేషన్ సెట్టింగ్స్ అప్లికేషన్ చేశాను, అండ్ లొకేషన్ అప్లికేషన్ చేశాను, అండ్ XUV700 దాంట్లో నేను లాంచర్ అప్లికేషన్ అండ్ హీటింగ్ అండ్ వెంటిలేషన్ అప్లికేషన్ చేశాను. ఇప్పుడు కరెంట్లీ సైబర్ సెక్యూరిటీ కార్స్ కి వర్క్ చేస్తున్నాను, స్వీడన్ OEM. ఓకే, బిగ్ బ్రెయిన్ అన్నమాట అయితే. ఓకే, సో మరి వంటలు ఎట్లా ఇంట్రెస్ట్? అంటే చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మమ్మీని చూస్తూ పెరిగాను. లైక్ మమ్మీ ఎలా కుక్ చేస్తుంది, ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతుంది, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పెరిగాను. జనరల్గా మమ్మీ ఏంటంటే ఎక్కువ నన్ను చేయనియదు. నీకెందుకు పర్లేదు, నువ్వు చదువుకో, ఫైన్, నేను చేసి పెడతాను, నీకు ఏది కావాలంటది. బట్ నాకు ఇంటర్నల్గా ఇంట్రెస్ట్. అంటే మనం వేరే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసి వాళ్ళు తింటుంటే వాళ్ళలో వచ్చే ఫీలింగ్, మనకి ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ వర్క్ చేస్తూ ఉంటాం, అదొక డిఫరెంట్ హాబీ లాగా ఉండాలి. ప్లస్ ఇంకొక వేరే వర్టికల్లో మనం కూడా గ్రో అవ్వాలి అని చెప్పి కుకింగ్ అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సో వెరీ నైస్ అండి. ఆ ప్యాషన్ తోటి ఇక్కడికి వచ్చారు కాబట్టి మాకు చాలా షేర్ చేసుకోవాలని. మరి ఈరోజు ఏ రెసిపీస్ ని షేర్ చేస్తున్నారు? ఈరోజు లిట్టి కచోరీ అండి. ఇది ఒక బీహార్ రెసిపీ. సో దాంట్లో అథెంటిక్గా ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో అవి యూజ్ చేసి మనం ఈరోజు చేద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? షూర్ అండి. చపాతీ పిండి, ఉల్లిపాయలు, అజ్వైన్, రోస్టెడ్ చెన, నిమ్మకాయ, వెల్లుల్లి ముక్కలు, హింగ్, సాల్ట్, కలోంజీ సీడ్స్, గార్నిష్కి రోస్టెడ్ చిల్లీ, జీలకర్ర, మ్యాంగో పికిల్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నెయ్యి. లిట్టి కచోరీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. సో అఖిల్ గారు, ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి? షూర్ అండి. ఇప్పుడు దీంట్లో మెయిన్గా మనం రోస్టెడ్ చెనా యూజ్ చేస్తాము. ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ దీంట్లో నో ఆయిల్ ఏమి ఉండదు. సో ఇది రోస్టెడ్ చెనా మనకు జనరల్గా మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఈ పౌడర్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మనం ఒక స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక పించ్ వాము మనం జస్ట్ హ్యాండ్లో క్రష్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు ఆ వామ్లో ఉన్న ఫ్లేవర్ మంచిగా బయటకు వస్తుందండి. అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర,
లైట్గా హింగ్ అండి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మనకి మెయిన్గా బీహార్లో అథెంటిక్గా ఆ టేస్ట్ రావాలంటే వాళ్ళు మ్యాంగో పికిల్ ఇందులో ఈ స్టఫ్లో మిక్స్ చేస్తారు. సో మనకు ఒక ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది, స్పైసీగాను ఉంటుంది అలాగే ట్యాంగీగాను ఉంటుంది. కొద్దిగా కొరియాండర్ కూడా దీంట్లోనే వేసుకోవాలి స్టఫ్లో. మనకి స్పైస్ కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ అలా పడతాయి. అండ్ ఇంకొకటి దీంట్లో ఇవి ఉల్లి గింజలు అంటారు, కలోంజీ సీడ్స్, ఇవి యాడ్ చేస్తారు దీంట్లో. అండ్ ఫైనల్లీ మనకి సాల్ట్, లెమన్ జ్యూస్. మనము ఈ లెమన్ జ్యూస్తో ఈ స్టఫ్ ఇంకా ఫైనల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటర్ వేసి బైండ్ చేస్తారా లేకపోతే ఈ జ్యూస్ తో వచ్చే తడితోటే వచ్చే? లైట్గా వాటర్ పడతాయండి. మనకి నార్మల్గా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసి చూసుకోవాలి కంప్లీట్గా. లైక్ ఈ ఆనియన్ వాటర్లో కూడా కొద్దిగా ఆనియన్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తాయి, ప్లస్ ఈ లెమన్ జ్యూస్ ఈ కాబట్టి కొంచెం తడి తగులుతూ ఉంటది. సో కంప్లీట్ గా ఇది ముద్దలా కాకుండా ఇది పౌడర్ లాగానే ఉంటది, బట్ మనకి జస్ట్ స్టఫ్ కి బైండింగ్ ఎలా కావాలో అలా మనం రెడీ చేసుకోవాలి. ఓకే అండి, మనకి స్టఫ్ రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం జనరల్గా చపాతీ పిండి ఎలా ఇంట్లో కలుపుకుంటామో అలానే, కాకపోతే చపాతీ పిండిలో కూడా కొద్దిగా వాము వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకున్నామో, బట్ ఇది గోధుమ పిండితోనే మామూలుగా చపాతీ పిండి ఇది కదా? అంతే, చపాతీ పిండి. ఓకే, జస్ట్ కొంచెం వాముని యాడ్ చేశారంతే. సో ఇప్పుడు మనం కచోరీస్ జనరల్గా ఎలా చేసుకుంటామో కచోరీ షేప్ లోనే మనం ఒక చిన్న డో తీసుకొని కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ హ్యాండ్కి అప్లై చేసుకొని ఒక చిన్న బాస్కెట్ టైప్లో మనం రెడీ చేసుకోవాలి. దీన్ని ఇలా లైట్గా ఒక బాస్కెట్ టైప్లో రెడీ చేసుకొని దాని లోపల ఈ స్టఫ్ అనేది మనం ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కిందికి వెళ్తుంది స్టఫ్. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనం నార్మల్ లడ్డూలు ఎలా చుడతామో అలా బాల్లా చేసేసామంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది. సో మనకి కచోరీస్ రెడీ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న ప్యాన్లో ఇవి కచోరీస్ పెట్టేసుకోవాలండి. సో అంటే ఇది కొంచెం ఆయిలీ ఐటమ్ లా ఉండకుండా ఉండడం కోసం మీరు గుంత పొంగన ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసిందండి. జనరల్ కచోరీస్ మనకి డీప్ ఫ్రై చేస్తారు. బీహార్లో అయితే ఎలా చేస్తారు అంటే వాళ్ళు ఒక కుంపటి పెట్టి దాంట్లో కుక్ చేస్తారు. వాళ్ళు అథెంటిక్ గా చేయాలండి. అదంతా ఇంకా మనకి ఇంట్లో కుదరదు కాబట్టి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసాము. స్టార్టింగ్ ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. 2 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత కంప్లీట్ సిమ్ లో కుక్ చేయాలి. సో ఇప్పుడు కొంతసేపు అది మీడియం లో అలాగే తర్వాత స్లోలో కుక్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది కదా, మరి అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది కుక్ చేసేటప్పుడు 2 sides ఫ్లిప్ చేసుకొని గీ వేసుకొని కుక్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా ఇలా రెడిష్ కలర్ లో వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. సో దట్ కంప్లీట్ గా కుక్ అయ్యి ఇట్ విల్ గివ్ ఏ గుడ్ టేస్ట్ అండి. ఇప్పుడు చూడండి ఈ కలర్ లోకి వచ్చాయి కదా, సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. కచోరీ ఇంకా రెడీ అయిపోయింది.
ఓకే అండి, కచోరీ రెడీ అయిపోయింది. సో మనము ఇది గ్రీన్ చిల్లీస్తో గార్నిష్ చేసుకొని తినచ్చండి. సో నేను చెప్పిన లాగా దీన్ని చౌకతో పాటు తింటారు, లేదు అంటే గ్రీన్ చిల్లీతో పాటు కానీ తినేయచ్చు. ఓకే అండి, లిట్టి కచోరీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పగలరు? సో బిహారీ స్పెషల్ అండి లిట్టి కచోరీ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. లిట్టి కచోరీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయ, వేయించిన శనగలు, కలోంజీ సీడ్స్, వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, చపాతీ పిండి, ఇంగువ, వాము. లిట్టి కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించిన శనగల పొడి, వాము, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మామిడికాయ పచ్చడి, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు, కలోంజీ సీడ్స్, ఉప్పు, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న చపాతీల్లా చేసుకుని అందులో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఉండల్లా చేసుకొని గుంట పొంగనాల ప్యాన్ లో వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే లిట్టి కచోరీ రెడీ. లిట్టి కచోరీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. బాగుందండి. దీని స్మోకీ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అథెంటిక్ గా అది కూడా చాలా చక్కగా తెలుస్తుంది. మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకుంటే కనుక కొంచెం డిఫరెంట్ గా క్రిస్పీగా ఉంటుంది కదా, ఇది కొంచెం లైట్ సాఫ్ట్ గా కానీ చాలా మంచి ఫ్లేవర్ అనేది వచ్చిందండి. ఆ స్మోకీ ఎఫెక్ట్ కూడా మనకి తెలుస్తుంది ఈ అప్పే ప్యాన్ లో మనం వేసుకున్నాం కాబట్టి. ఇందులో స్టఫింగ్ గురించి వస్తే కనుక అటు స్పైసీగా ముందర చెప్పినట్టుగా ఇటు కొంచెం ట్యాంగీగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం పచ్చడిని కూడా కలుపుకున్నాము. ఈ పుట్నాల పొడిలో ఇవన్నీ కూడా యాడ్ అయ్యి చాలా చక్కటి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఒక బిహారీ డిష్ ని చాలా సింపుల్ గా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేసారు కదండి. డెఫినెట్ గా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. సో అఖిల్ గారు, బాగుందండి లిట్టి కచోరీ. అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అనుకున్నాం కానీ అసలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేశారు. చాలా బాగుందండి. సో మరి అఖిల్ గారు నెక్స్ట్ ఏ రెసిపీ చేయబోతున్నారు? నెక్స్ట్ ఒక సింపుల్ రెసిపీ అండి, స్టవ్ కూడా అవసరం లేదు. టమాటో స్లైస్ మిక్చర్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? టమాటో స్లైసెస్ అండి, కార్న్ఫ్లేక్స్, అటుకుల చుడువ, వేయించిన పల్లీలు, ఉల్లిపాయలు, మరమరాలు, కొత్తిమీర, పెరుగు, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ. టమాటో స్లైస్ మిక్చర్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. సో అఖిల్ గారు, ఈ ఐటమ్స్ అన్ని రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి ఇది. దీనికి స్టవ్ అవసరం లేదు అండ్ మెయిన్ థింగ్ ఆయిల్ అవసరం లేదు. సో చాలా హెల్దీ రెసిపీ. సో దీంట్లో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత ఉప్పు. ఉప్పు చాలా తక్కువనే పడుతుందండి దీంట్లో. కారం, కొరియాండర్ అండి, తర్వాత లెమన్. సో ఆనియన్స్, ఉప్పు, కారం, కొరియాండర్ అండ్ లెమన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత హ్యాండ్తోనే అలా మిక్స్ చేసుకుంటే కంప్లీట్గా ఆ లెమన్ జ్యూస్లో ఉంటే ఫ్లేవర్ అనేది వీటికంతా వచ్చేస్తుంది. దాని తర్వాత మన మరమరాలు, దాని తర్వాత కార్న్ఫ్లేక్స్ అండ్
మన లావుగా ఉంటాయి కదండి అటుకులు, అవి ఆయిల్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ వేసినవి అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి లైట్గా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇంతే అండి. ఇది ఈ మిక్చర్ ఇలా అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటోస్ని స్లైసెస్గా చేసుకున్న టమాటోస్ని ప్రాపర్గా ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఈ టమాటో స్లైసెస్ని ఇలా అరేంజ్ చేసుకున్న టమాటో స్లైసెస్ మీద మనం బెటర్ స్పూన్ కంటే ఈ స్లైసెస్ మీద మాత్రం మనం ఫింగర్ టిప్స్తో వేసుకుంటే కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీని మీద లైట్గా కారం, సాల్ట్. సో సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి జస్ట్ చాలా తక్కువ వేసుకోవాలి ఈ స్లైసెస్ మీద. బ్లాక్ సాల్ట్ కూడా. సో బ్లాక్ సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. జస్ట్ స్లైస్ మీద జస్ట్ స్ప్రింకిల్ చేసిన లాగా. మనం పెప్పర్ సాల్ట్ ఎలా స్ప్రింకిల్ చేస్తామో అలా జనరల్గా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక చట్పటా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా సేమ్ అన్ని స్లైసెస్ మీద ప్రాపర్గా వచ్చేలాగా ఈ మసాలాస్ అండ్ సాల్ట్, కారం అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ స్పైసీనెస్ని కొద్దిగా బీట్ చేయడం కోసం మనం దీని మీద కర్డ్ వేసుకోవాలండి. సో లైట్గా అలా స్ప్రెడ్ చేసుకొని, ఇది ఫ్రెష్ కర్డ్. ఇది ఫ్రెష్ కర్డ్ అండి, దీంట్లో ఇంకేం మిక్స్ చేయలేదు. ఇలానే రెసిపీస్ చేస్తూ మాకు ఒక చిన్న వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్ది. సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కుకింగ్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో వాళ్ళతో పాటు షేర్ చేస్తూ ఇలాంటి రెసిపీస్ అన్ని కొత్తవి ట్రై చేస్తూ ఉంటామండి. ఓకే. సో ఇప్పుడు ఈ టమాటో స్లైసెస్ ప్రిపరేషన్ ఇక్కడ వరకు అయిపోయిందండి. మనం ఫస్ట్ చేసుకున్న మిక్చర్ దీని మీద కంప్లీట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కొరియాండర్ అండ్ ఈ వేయించిన పల్లీలు ఇవి ఈ మిక్చర్లో వేసుకోవాలి. సో దట్ ఆ క్రంచీ ఎఫెక్ట్ అనేది మనం తింటుంటే తెలుస్తుందండి. అండ్ ఆనియన్ స్లైసెస్ మనం గార్నిష్ చేసుకుంటే క్విక్ అండ్ ఈజీ రెసిపీ మనకు రెడీ అయిపోతుందండి. టమాటో స్లైస్ మిక్చర్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో టమాటో స్లైస్ మిక్చర్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. టొమాటో స్లైస్ మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు: స్లైస్ చేసుకున్న టొమాటోస్, కార్న్ ఫ్లేక్స్, అటుకుల చుడువ, వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, మరమరాలు, కొత్తిమీర, పెరుగు, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ. టొమాటో స్లైస్ మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మరమరాలు, కార్న్ ఫ్లేక్స్, అటుకుల చుడువ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన స్లైస్ చేసుకున్న టొమాటోస్ ని పేర్చుకొని ఆ ముక్కల పైన కారం, ఉప్పు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, పెరుగు, కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమం వేసి దానిపైన కొత్తిమీర, వేయించిన పల్లీలు, ఆనియన్ స్లైసెస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో స్లైస్ మిక్స్చర్ రెడీ. టొమాటో స్లైస్ మిక్స్చర్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
చట్పట ఫ్లేవర్తో సింపుల్గా అయిపోయిందండి. కార్న్ఫ్లేక్స్ అలాగే ఈ అటుకులు మరమరాలు ఇవన్నీ కూడా వచ్చి మనకి మంచిగా క్రంచీగా తెలుస్తుంది అనమాట. పైనుంచి వేసిన పల్లీలు కూడా, ప్లస్ ఇందులో వేసిన స్పైసెస్, ఉప్పు కారం అలాగే బ్లాక్ సాల్ట్, తర్వాత కొంచెం చాట్ మసాలా, పెప్పర్ పొడి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో అఖిల్ గారు బాగుందండి. లిట్టి కచోరీ చాలా డిఫరెంట్గా మనం ఇంట్లో చేసుకోము ఎప్పుడు, ఎక్కడో బీహార్ నుంచి తీసుకొచ్చిన ఒక రెసిపీ చెప్పారు. అలాగే ఈజీగా అయిపోయే ఈ టొమాటో స్లైస్ మిక్స్చర్ కూడా చాలా బాగున్నాయండి. 2 రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ప్లస్ ఇంట్లో ఏంటంటే తొందరగా చేసుకోవడానికి అంటే హ్యాండీగా ఉండే ఇంగ్రీడియంట్స్తో కాబట్టి చాలా బాగున్నాయి. మరి ఇంతటి మంచి రెసిపీస్ని నాతో పాటు మా వ్యూవర్స్ అందరికీ షేర్ చేసినందుకు మా షో తరఫున మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడము, అలాగే ఇలాంటి యునిక్ రెసిపీస్ని మాతో షేర్ చేసుకోవడము? అంటే చిన్నప్పటి నుంచి ఉన్న కుకింగ్ ప్యాషన్ని వ్యూవర్స్కి ఒక టెలివిజన్ ఛానల్లో చూపించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ ఈటీవీ అభిరుచి స్టార్ట్ చేసిన తర్వాత కూడా అరే కుకింగ్ కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేశారని అదొక హ్యాపీనెస్ ఉండిపోయింది. ఎప్పుడూ ఇంకా ఛానల్ నడుస్తూనే ఉంటుంది, ఇంట్లో కొత్త రెసిపీస్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి. మరొక ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై బై.